ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంజనీర్స్ చైన్. ఇంజనీర్స్ చైన్ ఇంజనీర్స్ చైన్ లో లెంత్ 100 feet ఉంటుంది. లెంత్ అందులో మనకి 100 లింక్స్ ఉంటాయి. 100 లింక్స్ ఉంటాయి. 100 feet 100 లింక్స్ ఉంటాయి ఇంజనీర్స్ చైన్ లో. అలాగే రెవెన్యూ చైన్. రెవెన్యూ చైన్ రెవెన్యూ చైన్ ఓవరాల్ లెంత్ 33 feet ఉంటుంది. 33 feet అనేది ఉంటుంది ఓవరాల్ లెంత్. ఇందులో మనకి 16 లింక్స్ అనేవి ఉంటాయి. 16 లింక్స్. ఉంటాయి. ఇందులో నుంచి పక్కాగా ఒక బిట్ అడుగుతాడు. ఇందులో నుంచి పక్కాగా ఒక బిట్ అనేది పక్కాగా అడుగుతాడు. గంటర్స్ చైన్ ఓవరాల్ లెంత్ ఎంత అయినా అడగొచ్చు, లేదా గంటర్స్ చైన్ లో ఎన్ని లింకులు ఉంటాయని కూడా అడగవచ్చు. సో ఇంజనీర్స్ చైన్ లో ఇంజనీర్స్ చైన్ ఎంత లెంత్ ఉంటుంది, దాని ఎన్ని లింక్స్ అనేవి లింక్స్ ఎన్ని ఉంటాయి. రెవెన్యూ చైన్ యొక్క లెంత్ ఎంత, దాంట్లో ఎన్ని లింకులు ఉంటాయి. రైట్. ఈ గంటర్స్ చైన్ ఉంది కదా, ఈ గంటర్స్ చైన్ జనరల్ గా సర్వేయర్ చైన్ అంటాం అన్నమాట. గంటర్స్ చైన్ సర్వేయర్ చైన్ అంటాం. సర్వేయర్ చైన్. ఈ గంటర్స్ చైన్ మనం ఏమంటాం, సర్వేయర్ చైన్ అని అంటాం. అంటే జనరల్ గా సర్వే చేస్తారు కదా మన వాళ్ళు, సర్వే చేసేటప్పుడు ఉపయోగించేదే చైనే గంటర్స్ చైన్. అది లెంత్ 66 feet ఉంటుంది. లింకులు అయితే మాత్రం 100 లింకులు అనేవి ఉంటాయి. ఈ గంటర్స్ చైన్ జనరల్ గా మనకి సర్వేయర్ లో ఉపయోగించేటటువంటి చైన్ గంటర్స్ చైన్. గంటర్స్ చైన్. నెక్స్ట్ మనకి ఇందులో మనకి ఈ చైన్స్ లో ఇన్ని రకాల చైన్స్ ఉంటాయి. అయితే ఇందులో ఇంకా మనకి లెంత్లను బట్టి మనకు చూసుకుంటే గంటర్స్ చైన్ ఉన్నాయి కదా, ఈ గంటర్స్ చైన్ కనుక తీసుకుంటే 80 గంటర్స్ చైన్స్ లెంత్ తీసుకుంటే 80 గంటర్స్ లెంత్, 80 గంటర్స్ చైన్స్ లెంత్ కనుక తీసుకుంటే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 1 మైల్కి ఈక్వల్. 1 మైల్కి ఈక్వల్ అవుతుందట. యాక్చువల్లీ ఇది మనకు అంత అవసరం లేదు, ఇది వేస్ట్. ఇది అవసరం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ మాత్రం పక్కగా మీరు గుర్తించుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్. మెట్రిక్ చైన్, గంటర్స్ చైన్, ఇంజనీర్స్ చైన్ అండ్ రెవెన్యూ చైన్. రెవెన్యూ చైన్. రైట్. ఈ చైన్లే కాకుండా మనం ఇంకా ఉపయోగిస్తాం టేపులు కూడా ఉపయోగిస్తాం. చైన్ సర్వేలో టేపులు కూడా ఉపయోగిస్తాం. టేపులు ఉపయోగించి కూడా మనం లెంత్లు అనేవి కొలుస్తాం. అందులో మనం ఉపయోగించే జనరల్ అయితే మెటాలిక్ టేప్. మెటాలిక్ టేప్. ఈ మెటాలిక్ టేప్ అనేది జనరల్ గా దేంతో తయారు చేస్తారంటే మెటాలిక్ టేపుల్లో బ్రాస్, కాపర్ అండ్ బ్రాంజ్ తో తయారు చేసినటువంటి మెటాలిక్ టేపులు అనేవి ఉంటాయి. అలాగే స్టీల్ టేప్. ఈ స్టీల్ టేప్ అనేది జనరల్ గా మీకు అందరికి తెలిసిందే. ఈ స్టీల్ టేప్ అనేది జనరల్ గా దేంతో తయారు చేస్తారు, ఐరన్ తో తయారు చేస్తారు. అలాగే ఇన్వర్ట్ టేప్. ఇన్వర్ట్ టేప్ అనేది నికెల్ ప్లస్ స్టీల్ తో తయారు చేస్తారు.
నికెల్ ప్లస్ స్టీల్ దీంతో తయారు చేస్తారు ఇన్వర్ టేప్. అయితే ఇందులో మనకి మెటాలిక్ టేప్, స్టీల్ టేప్. ఈ స్టీల్ టేప్ అనేది అంతగా యాక్యురసీ అనేది రాదు. స్టీల్ టేప్ అనేది యాక్యురసీ మనకి రాదు. అయితే మనకి మెటాలిక్ టేప్ లో దీంతో పోల్చుకుంటే మెటాలిక్ టేప్ లో యాక్యురసీ అనేది దీని మీద ఇది బెస్ట్ అన్నమాట. మెటాలిక్ టేప్ లో యాక్యురసీ మోర్ బెటర్. ఈ విత్ రెస్పెక్ట్ టు దీంతో స్టీల్ టేపు, మెటాలిక్ టేపు ఈ రెండింటితో కనుక పోల్చుకుంటే ఇన్వర్ టేప్ అనేది మనకి యాక్యురసీ ఎక్కువ ఇస్తుందండి. మోర్ యాక్యురసీ అనేది మనకి ఇస్తుంది. అంటే ఎందుకు ఇక్కడ ఇన్వర్ టేప్ మరి యాక్యురసీ అనేది ఏ రకంగా మనం చెప్తాము అంటే, జనరల్ గా మనకి స్టీల్ టేప్ ని మనం ఉపయోగించేటప్పుడు, మనం కొలిచేటప్పుడు కనుక టెంపరేచర్ అంటే ఈ బయట ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఒక మెటాలిక్ టేప్ కనుక మనం వాడేటప్పుడు ఆ మెటాలిక్ లో ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అందులో 1 mm అయినా సరే డీవియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెటాలిక్ టేబుల్లో ఉపయోగించేటప్పుడు, మెటల్స్ తో తయారు చేసిన టేబుల్ ఉపయోగించేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి అందుకే ఇక్కడ ఏంటంటే యాక్యురసీ అనేది తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఐరన్ అనేది ఈజీగా ఎక్స్పాండబుల్ అవుతుంది. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది ఐరన్ లో. దీంతో ఐరన్ లో ఎక్కువగా అవుతుంది, స్టీల్ టేప్ లో ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం లైన్ లో కనుక వాడామనుకోండి, అంటే సర్వేయింగ్ కనుక వాడామనుకోండి, యాక్యురసీ కరెక్ట్ గా రాదు, అంటే ఎంఎం లోనే తేడా వస్తుంది. అదే మెటాలిక్ టేప్ ఉపయోగించామనుకోండి, బ్రాస్, కాపర్, బ్రాంజ్ మెటాలిక్ టేప్ లో ఉపయోగించామనుకోండి, అందులో కూడా కొంత ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. వేరే నికెల్ స్టీల్ కనుక మిక్సింగ్ ఉన్నటువంటి ఈ నికెల్ స్టీల్ తో తయారు చేసినటువంటి టేప్ కనుక మనం ఇన్వర్ టేప్ అనేది కనుక వాడేమంటే, ఈ ఇన్వర్ టేప్ మీద టెంపరేచర్ అనేది ఇన్వర్ టేప్ మీద, అంటే ఇన్వర్ నికెల్ ప్లస్ స్టీల్ తో తయారు చేసినటువంటి ఈ మెటల్ మీద ఈ యొక్క టెంపరేచర్ అనేది, అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది దాని మీద ప్రభావం అనేది చూపదు. అంటే ఆ ఇన్వర్ టేప్ అనేది ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది జరగడానికి ఛాన్స్ అవ్వదు, ఎందుకంటే అది లిక్విడ్ ఉంది కాబట్టి. అది హైలీ ఎక్కువ టెంపరేచర్ దగ్గర తప్ప ఈ చిన్న లో టెంపరేచర్ దగ్గర దాని ప్రభావం అనేది దాని మీద చూపించదు. కాబట్టి అందులో ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ అనేది జరగవు. కాబట్టి సో అందుకే ఏం చెప్తుందంటే, మనం సర్వేలో గనక మనం ఉపయోగించేటప్పుడు ఈ టేపుల్ కనుక ఉపయోగిస్తే ఆ టేపుల్లో బెస్ట్ టేప్ ఏంటంటే ఇన్వర్ టేపును ఉపయోగించుకోవడం బెస్ట్ అని చెప్తాను. సో ఇన్వర్ టేప్ అనేది నికెల్ ప్లస్ స్టీల్ తో తయారు చేసినటువంటి ఎలాయ్ అనమాట. ఆ ఎలాయ్ తో వచ్చినటువంటి ఆ మెటల్ తో వచ్చినటువంటిదే ఇన్వర్ టేప్. సో ఇన్వర్ టేప్ ను మాత్రం మనం ఉపయోగించడం బెస్ట్. సో ఇందులో మోర్ యాక్యురసీ అనేది ఇన్వర్ టేప్ లో మాత్రం మనకి వస్తుంది. ఈ ఇన్వర్ టేప్ లో మనకి ఈ ఎలాయ్ ఉపయోగిస్తాం కదా, నికెల్ స్టీల్ ఉపయోగిస్తున్నాం కదా, ఈ ఎలాయ్ లో 35% ఏమో నికెల్ ఉపయోగిస్తాం, 65% అనేది స్టీల్ ఉపయోగిస్తాం. సో ఆ పర్సెంటేజ్ లో మనకి మెటల్, ఆ పర్సెంటేజ్ లో మెటల్ తో తయారైనటువంటిది ఇన్వర్ టేప్. వాడు ఎగ్జామ్ లో అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేప్ ఈజ్ బెస్ట్ టేప్ ఫర్ మెజరింగ్ ద లెన్స్ అని అడుగుతాడు. సో ఇన్వర్ టేప్ ఆప్షన్ లో ఇన్వర్ టేప్ ఉంటే మాత్రం పక్కగా మీరు ఇన్వర్ టేపే పెట్టాలి.